బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అసెంబ్లీ విరామ సమయంలో పవన్ లోకేష్ సమావేశం జరిగింది. పలు అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న మెగా డిఎస్సి విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమం జరుగుతోంది. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో మంత్రి లోకేష్ చిట్చాట్ చేశారు. మెగా డిఎస్సికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేశామన్నారు లోకేష్. 106 కేసులు ఎదుర్కొన్నామని లోకేష్ గుర్తు చేశారు. ఇక నియామక పత్రాల అందజేతకు రావాలని పవనన్నను ఆహ్వానించారని, తప్పకుండా పవనన్న వస్తానని చెప్పినట్టు లోకేష్ తెలిపారు. ఏటా ఓ పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తామని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. సెప్టెంబర్ నెలాఖరుకు విద్యార్థుల అడ్మిషన్లపై స్పష్టత వస్తుందని, తల్లికి వందనంతో పాటు 3 నెలల్లో అన్ని బకాయిలు తప్పక చెల్లిస్తామని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో వచ్చేస్తుందన్నారు లోకేష్. భవనం అందుబాటులోకి వచ్చే వరకు విట్లో సేవలు ఉంటాయని తెలిపారు. ఇక తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీపై త్వరలో సిట్ వేస్తామన్నారు మంత్రి లోకేష్. ఆ దొంగలను దేవుడు కూడా వదలలేదు అని తెలిపారు లోకేష్. రైట్, మొత్తంగా ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నెల 25న జరిగే కార్యక్రమానికి పవన్ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. వీరిద్దరి మధ్య భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టుగా కూడా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, పవన్ లోకేష్ల భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈరోజు అసెంబ్లీలో తన ఛాంబర్లో ఏదైతే లోకేష్ పవన్ కళ్యాణ్ని కలిశారో ఏదైతే ఏపీపీఎస్సీకి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం మొన్న జరగాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో అది వాయిదా పడిన నేపథ్యంలో కార్యక్రమానికి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. ఆ సమయంలోనే మీడియాతో చిట్ చాట్ కూడా చేశారు. ఏదైతే తిరుపతిలో పరకామణి విషయంలో ఎవరైతే దొంగలు ఉన్నారో వారికి 41A నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సిట్ అనేది వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి కల్తీ నెయ్యి ఇష్యూలో కూడా అసలు నెయ్యే యూజ్ చేయలేదని ఏదైతే రిపోర్ట్ వచ్చిందో రిపోర్ట్ని బేస్ చేసుకుని కేసులు నమోదు చేస్తాము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా తిరుపతి విషయంలో జరిగింది ఏదైతే ఉందో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే సిబిఐ దర్యాప్తులో తేరిందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా త్వరలోనే ఏదైతే సిట్ వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దానిని పూర్తిగా ఆయన తప్పుపట్టడం జరిగింది. అలాగే పారిశ్రామికవేత్తలను ఒప్పించి అనేక పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు రావడానికి మేము కృషి చేస్తున్నాము. అలాగే ఏదైతే విశాఖలో జరిగేటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా చాలా దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీస్ స్థాపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లుగా కూడా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇలాగే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలకి సంబంధించినటువంటి అంశం పైన అనవసర రాద్ధాంతం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అదే స్టాండ్ పైన ముందుకు వెళ్తాం. మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు ఏదైతే పేద విద్యార్థులకు కూడా మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి.